మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఉబలాట పడతారు, కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నాలు చేస్తారు, చిన్ననాటి మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చూస్తారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, వారితో కలిపి విశేషంగా చర్చలు జరపడానికి, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భాగస్వామితో కలిసి దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో చక్కటి చర్చలు చేస్తూ కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో కమ్యూనికేషన్ పెంపొందించుకోవడానికి, అలాగే కొత్త రైటింగ్ స్కిల్స్, ఏదైనా కొత్త విద్యా విధానాలు నేర్చుకునే నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, ఆకస్మికమైన ఖర్చులు రిలేటెడ్ టు మీ యొక్క విద్య, వ్యాసంగాలు, అదే విధానంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా, ఈ ఖర్చుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యార్థులైతే విద్యాపరంగా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు, కంప్యూటర్ లాంటివి కొనుగోలు కానీ మొదలైనవి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వాటికి సంబంధించిన రిపేర్లకు కూడా అవకాశం కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా కంప్యూటర్స్ రిలేటెడ్గా కానీ, మొబైల్ రిలేటెడ్గా కానీ, వాటికి సంబంధించిన వస్తువులలో రిపేర్లకు కూడా అవకాశం, వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? ఈ మీనరాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక లాభాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి, కొత్త ఆలోచనలతో ముందుకెడతారు, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, చిన్ననాటి మిత్రులతో కలిపి చర్చలు చేస్తారు, అవుతాయా లేదా అనుకున్న పనులు అవ్వడం, ముఖ్యంగా అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల్లో, పనులలో వాయిదా పడుతూ వస్తూ ఉన్న పనులు కూడా కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం అనేది, ఆ విషయంలో మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉండడం, ఇంత ముందు పడిన సమస్యల నుంచి కొంతవరకు మీరు ఊరట పొందడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.